అది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా ఫాలో అవుతున్నారు తొలి నుంచి. అలానే ముప్పాళ్ళ సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది, వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం ప్రవీణ్. ఏంటి అసలుకి ఎప్పుడు ఈ చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్కు విజయమ్మ కంప్లైంట్ చేశారు. ఏంటి అసలు ఆమె వాదన? హైదరాబాదు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దానిపైన ఆమెకున్న అభ్యంతరాలు ఏంటి? సరస్వతి పవర్ లిమిటెడ్ వాటాల బదలాయింపు వ్యవహారం మరోసారి చెన్నై ఎన్సిఎల్టీలో ఇప్పటికే అపీల్కు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ ఎన్సిఎల్టీ అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. జగన్ను ఏదైతే వాళ్ళ తల్లికి బదిలీ చేసినటువంటి వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపీల్ చేస్తూ చెన్నైలో కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఎక్కడా కూడా కార్పొరేట్ వివాదానికి సంబంధించినటువంటి అంశం కాదు. కేవలం కుటుంబంలో ఏర్పడినటువంటి కలహాలు కావచ్చు, మరోవైపు రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల వల్లనే దాన్ని కార్పొరేట్ కలహాలుగా సృష్టించి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి అంశం కాదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే ఆమె పిటిషన్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు 2024 జూలై 2న వాటాల బదలాయింపు అనేది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీర్మానం చేశారు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఏర్పడినటువంటి తగాదాలు కావచ్చు, రాజకీయంగా వచ్చినటువంటి విభేదాల వల్లనే ఇప్పుడు ఆ వాటాలను తిరిగి వెనక్కి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది చట్ట విరుద్ధమైనటువంటి అంశాన్ని ప్రస్తుతం విజయమ్మ కూడా తన పిటిషన్లు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. హైదరాబాద్ ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి తీర్పును నిలుపుదల చేయకపోతే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాంతోపాటు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఆమె వేసినటువంటి పిటిషన్లు కూడా పేర్కోవడం జరిగింది. హైదరాబాద్ ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి తీర్పు కాపీతో పాటు ఇక్కడ వేసినటువంటి పిటిషన్ కాపీను మరోసారి చెన్నై ఎన్సిఎల్టీలో అప్పీల్కి వెళ్ళింది కాబట్టి అక్కడ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావన చేసింది. ఇక దాదాపు 4 అంశాలను ఆమె ఎన్సిఎల్టీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అప్పీల్ పెండింగ్లో ఉండగా ట్రిబ్యునల్ ఉత్తర్వులు అమలు చేస్తే తీవ్ర నష్టం వాటిల్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే సెటిల్ కాని 99.7% వాటాలు అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఉంటుంది, తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి ఈ అంశాలపైన అంటూ కూడా ఆమె వేసినటువంటి పిటిషన్లు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. మరోవైపు ఇది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా తీర్మానం జరిగిందో ఆ తీర్మానానికి సంబంధించినటువంటి అన్ని కాపీలను జత చేస్తూ కూడా చెన్నై ఎన్సిఎల్టీలో కూడా ఆమె వేసినటువంటి పిటిషన్లు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే థర్డ్ పార్టీ ప్రవీణ్ ఇక్కడ ప్రధానంగా ఆమె సెక్షన్ 59 కంపెనీ చట్టం ఏదైతే ఉందో అది అసలు వర్తించదు అనేది కూడా ప్రధానంగా వినిపించినటువంటిది. అసలు ఏంటి, ఎందుకు వర్తించదు అనేది ఆమె వాదన. ఎగ్జాక్ట్లీ కంపెనీ యాక్ట్ సెక్షన్ 58 కింద ఖచ్చితంగా ఇవి ఇచ్చినటువంటి తీర్పు అనేది సరైనటువంటి అంశం కాదు. మరోవైపు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చినటువంటి ఈ వాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తీసుకోవాలంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ వాటన్నిటినీ ఫాలో అవ్వలేదనేటువంటి అంశాన్ని చెప్తూ మరోవైపు ఎక్కడా కూడా కార్పొరేట్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో వాటిని ఫైల్ చేయాల్సి ఉంటుంది. సిటీ సివిల్ కోర్టులో న్యాయస్థానంలో వాటిపై పోరాటం చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా కూడా ఆ అంశాలపైన ఎక్కడా కూడా సిటీ సివిల్ కోర్టులో వాళ్ళు పిటిషన్ వేయలేదనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు వాస్తవాలు పరిశీలించడంలో హైదరాబాద్ ఎన్సిఎల్టీ ట్రిబ్యునల్ కూడా విఫలం చెందింది అనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక 3 లీగల్ నోటీసులు ఇచ్చినటువంటి సమయంలో ఆ 3 లీగల్ నోటీసులో కూడా ఇప్పటికే ఈడీ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాటిని బదలాయించడం వీలు కాదు అనేటువంటి ఒక నోటీసులో పేర్కొన్నారు. కానీ ఈడీ అప్పటికి వాటన్నిటినీ కూడా అటాచ్ చేసినట్లు ఎక్కడా కూడా లేదు అనేటువంటి అంశాన్ని మరోసారి విజయమ్మ కుండబద్దలు కొట్టినట్టు తన పిటిషన్లో కూడా పేర్కొంది. కాబట్టి 1-2 రోజుల్లో ఇది లిస్ట్ అయిన తర్వాత చెన్నై ఎన్సిఎల్టీలో వాదనలు కొనసాగుతాయి. హైదరాబాద్లో ఏ విధంగా అయితే వారి యొక్క వాదనలు వినిపించారో అదేవిధంగా అపీల్కి వెళ్ళారు కాబట్టి అక్కడ కూడా వారి వాదనలు వినిపించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోతుందా లేకపోతే ఈ పిటిషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఆమె చెప్పినటువంటి 4 అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు 99.7% వాటా అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కార్పొరేట్ కంపెనీల యొక్క
అంటే రోజువారీ జరిగేటువంటి కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వాటాలను బదిలీ చేయకుండా నిలుపుదల చేస్తే ముఖ్యంగా విజయమ్మ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతికి కానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ ఆ హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి తీర్పును కంటిన్యూ చేస్తే మాత్రం తనకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని మరోసారి ఆమె ఎన్సీఎల్టీ దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంశాన్ని కూడా ప్రస్తుతం పిటిషన్లో పేర్కొంది. మరి చెన్నై ఎన్సీఎల్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి తీర్పును మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోతుందా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని అక్కడ వాదనలు జరగబోతున్నాయి కాబట్టి ఆ వాదనల తర్వాత ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చూద్దాం ప్రవీణ్, ఒకసారి మనం ప్రముఖ